జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ వ్యాస మహాభారతంలోని విరాట పర్వం పురాణ ప్రవచన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పౌరాణికులు బ్రహ్మశ్రీ కొరడే విశ్వనాథ శర్మ ప్రవచనం అందించారు. కార్యక్రమాన్ని ఆయనకు కుంకుమధారణ చేసి పూలమాలలు వేసి ఘనంగా ప్రారంభించారు. విరాట పర్వంలోని ఆధ్యాత్మిక ధార్మిక విశేషాలను భక్తులకు వివరించిన పౌరాణికుల ప్రవచనాన్ని భక్తులు ఆసక్తిగా ఆలకించారు. ఈ పురాణ ప్రవచన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ब्राह्मणो भोक्ता समगच्छन्वामपरं दिरेक्षुकाण्डलं चापं दातारसहितं वा संवेद्य पाण्डव पदीवरूपं वचनं महामः उवाचस्तुरोऽपि नरेन्द्रवल्लभः भजस्व मां व्यञ्जनकार्तम् నాలుగవ జాతి వాడని చెప్పినాడు దేవుడు. నాలుగవ జాతి వాడేంటి అంటే పంచభూతాల్లో పృథివ్యాపస్తేజో వాయురాకాశ 5 పంచభూతాలు. భూమి తెలుసా, నేల, అగ్ని, వాయువు ఇవన్నీ ఉంటాయి కదా. పృథివీ, అగ్ని, జలము, వాయువు. వాయువు 4వది. పృథివ్యాపస్తేజో వాయురాకాశ 4 మంచి మాటలు. దాంట్లో వ్యాస భగవానుడు ఏం రాజు కూర్చున్నాం, ఆ గురువు గారు వ్యాస భగవానుడు ఏదైతే కూర్చున్నాగా వస్తుంది. కాబట్టి అలాంటి ఆ వ్యాసం చెప్పినటువంటి చదువుకోవడం. గౌతమీతీరవాసినే శ్రీమద్ధర్మపురీశాయ శ్రీనృసింహాయ తే నమః. ఈరోజు మన దేశంలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో అతివృష్టి వలన నదులు పొంగి పొరలాడుతున్నాయి. అక్కడ జనులు వరదలకు చాలా కష్టాలు పడుతున్నారు. మన దక్షిణ భారతం తీసుకుంటే ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎల్నినో ప్రభావం చేత వర్షాలు లేక రైతులకు వ్యవసాయ పనులు లేక ఇదివరకు నాట్లు కూడా వేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. రైతులంతా బాధపడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన వైదిక పండితులు దేవాలయాల్లో అనేకమైన రుద్రాభిషేకాలు చేస్తూ ఉన్నారు. వర్షాలు పడాలని సందర్భాల అభిషేకాలు చేస్తూ ఉన్నారు. అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక దేవాలయాలు మన రాష్ట్రం అంతా కూడా. దాంట్లో భాగంగానే నేను పౌరాణికంగా ఈ గ్రామవాసిగా ఏదైనా చేయాలని ఉద్దేశం చేత ఈవో గారిని సంప్రదించాను. ఏం చేస్తే బాగుంటుందని విరాట పర్వం అనేది భారతములో మహాభారతములు అంతర్భాగం. ఆ విరాట పర్వాన్ని ప్రవచనం చేస్తే, పారాయణం చేస్తే తప్పకుండా వర్షాలు కురుస్తాయని మన పెద్దలు ఇదివరకు ఆచరించి చూపించినారు. మల్లారి చంద్రశేఖర శాస్త్రి లాంటి మహానుభావులు ఈ ప్రక్రియను వాళ్ళు చేసి అమలు చేసినారు. కాబట్టి అలాంటి కార్యక్రమం 7 రోజుల్లో రోజు సాయంకాలం 4:30 నుంచి 6:30 వరకు మీరు తీసుకోండి, సమయం తీసుకోండి అని వారు చెప్పినారు ఈవో గారు. అలాగే నేను నిన్న ప్రారంభించిన ఈరోజు 2వ రోజు. విరాట పర్వం చాలా చక్కటి పర్వము. దాంట్లో 72 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో విరాటు రాజు కొలువులో పాండవులు అజ్ఞాతంగా సంవత్సర కాలం ఏ విధంగా గడిపినారు, దాంట్లో ఏ ఏ రూపాల్లో వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని వస్తే తర్వాత ఉత్తర వివాహంతో ఈ కార్యక్రమం 2వ తారీఖు నాడు పూర్తవుతుంది. ఈ ప్రవచనం ప్రారంభించినప్పటి నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. మా అదృష్టము ఆ వరుణదేవుడు కరుణించడాన్ని మేము అనుకుంటున్నాము. కాబట్టి లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు అనే ఉద్దేశం చేతనే, సర్వే జనా సుఖినో భవంతు అనే ఉద్దేశం చేతనే ఇది మేము చేస్తూ ఉన్నాము.